ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, ఈ హడావిడి ప్రపంచంలో, ఈ మోడర్న్ లైఫ్‌లో మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక పాత, కానీ చాలా పవర్‌ఫుల్ మార్గం గురించి తెలుసుకోబోతున్నాం. నిజమే కదా! ఎప్పుడు ఏదో ఒక శబ్దం, ఏదో ఒక హడావిడి. ఇంత గందరగోళంలో అసలు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? మనందరం ఏదో ఒక సమయంలో ఇది ఫీల్ అయ్యే ఉంటాం. అందుకే ఈ ప్రశ్నతోనే ఈరోజు మన చర్చను మొదలుపెడదాం. సరే, మరి ఈ ఆధునిక జీవిత పరుగులో అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది? ముందుగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రెషరు, ఈ పోటీ మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఒకసారి చూద్దాం. అవును, మన జీవితాలు నిజంగానే ఒక రేసులా తయారయ్యాయి. ఆగకుండా పరుగెడుతూనే ఉన్నాం. అంతా ఫాస్ట్గా జరిగిపోవాలి. ఈ వేగాన్ని అందుకోవడానికి మనం కూడా అలసిపోయేదాకా పరుగెత్తాల్సి వస్తోంది. మరి ఈ పరుగు వల్ల మనకు మిగిలేదేంటి? చూశారు కదా, ముందు టెన్షన్, ఆ తర్వాత మెల్లగా ఆందోళన, వీటన్నింటికీ మించి ఎప్పుడూ ఉండే కాంపిటీషన్. ఈ మూడు కలిసి మనల్ని లోపల్నుంచి ఎంతగా అలసిపోయేలా చేస్తాయో కదా. అయితే ఈ గందరగోళంలోనే, ఈ శబ్దంలోనే ఒక పరిష్కారం కూడా ఉంది. ఒక ఆశ్రయం దొరుకుతుంది. ఇప్పుడు సమస్య గురించి మాట్లాడాం కదా, ఇక పరిష్కారం వైపు చూద్దాం. భజన. ఈ పదం వినగానే మనకు పాటలు గుర్తొస్తాయి. కాని ఇది కేవలం ఒక పాట కాదన్నమాట. ఒక సంగీతం మన చెవుల ద్వారా నేరుగా మనసుతో మాట్లాడినట్టు ఉంటుంది. మనసులోని ఆలోచనలన్నింటినీ పక్కకు నెట్టి, ఒకే ఒక్క భావనపై మనల్ని ఏకాగ్రతతో నిలబెట్టే ఒక అద్భుతమైన ప్రక్రియ. అందుకే అంటారు, ఇలాంటి సమయంలో భజనలు మనకొక ఆధ్యాత్మిక ఆశ్రయమని. అంటే ఈ ప్రపంచపు హడావిడిలో అలిసిపోయిన మనసుకి సేదతీరడానికి ఒక ప్రశాంతమైన చోటులాంటిదన్నమాట. ఓకే, వినడానికి చాలా బావుంది. కానీ ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? ఈ భక్తి మనసులోని శబ్దాన్ని ఎలా నిశ్శబ్దం చేస్తుంది? స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్. ముందుగా ఆ సంగీతం యొక్క మెలోడీ మీద పూర్తి ఫోకస్ పెట్టాలి. వేరే ఆలోచనలన్నీ వదిలేసి జస్ట్ ఆ మ్యూజిక్లో ఫ్లో అవ్వాలి. రెండవది, ఆ పాటలోని భావంలో, ఆ ఎమోషన్లో పూర్తిగా లీనమవ్వాలి. ఇక తర్వాత బయటి డిస్ట్రాక్షన్స్ అన్నీ వాటికవ్వే సైలెంట్ అయిపోతాయి. ఈ తేడాను ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు ఆగకుండా పరిగెత్తే ఆలోచనలు, బయట ప్రెషర్స్తో ఎప్పుడూ ఆందోళనగా ఉండే మనసు. ఇంకోవైపు ఒకే ఒక మెలోడీపై ఫోకస్ చేసి మన లోపల మనతో కనెక్ట్ అయ్యి ప్రశాంతంగా ఉన్న మనసు. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం ఎక్కువగా ఏవైపు ఉంటున్నాం? సరే, ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయితే చివరికి ఏం జరుగుతుంది? ఆ శాంతి అనుభవం ఎలా ఉంటుంది? అల్టిమేట్గా మనకు దొరికేది ఇదే. బయటి ప్రపంచపు ఒత్తిళ్ల వల్ల అలసిపోని ఒక రిలాక్స్డ్ మైండ్, ఒక రకమైన లోతైన విశ్రాంతి అన్నమాట. మన అంతరాత్మకు దొరికే ఒక చిన్న బ్రేక్. ఇక చివరిగా ఈ మొత్తం చర్చ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఆలోచనను చూద్దాం. శాంతి అంటే మన చుట్టూ ఉన్న సమస్యలన్నీ మాయమవ్వడం కాదు. అది అసాధ్యం కూడా. అసలైన శాంతి అంటే బయట ఎంత గందరగోళమున్నా సరే మన లోపల మనం ప్రశాంతంగా ఉండగలగడం, మనకంటూ ఒక సెంటర్ని క్రియేట్ చేసుకోవడం. సో ఈ చివరి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనసులో నిశ్శబ్దం కావాలంటే దాన్ని ఖాళీ చెయ్యక్కర్లేదేమో, బహుశా దాని ఒక సరైన శబ్దంతో నింపాలేమో. ఒకసారి ఆలోచించండి.